వేల సంవత్సరాలుగా మనుషులు ఎలా బతికారో తెలుసా? మేం వేరు, వాళ్ళు వేరు ఈ ఫీలింగ్తోనే. మరి అలాంటప్పుడు ప్రపంచమంతా ఒకటే, మనుషులందరూ ఒకటే అనే ఆలోచన అసలు ఎలా పుట్టింది? ఈ జర్నీ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయున్న మనుషుల నుంచి గ్లోబల్ యూనిటీ అనే ఐడియా మొలకెత్తిన ఆ మూమెంట్ వరకు చూద్దాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. ఈ మేము వర్సెస్ వాళ్ళు అనే ఆలోచన ఉంది కదా, అది మనకు పుట్టుకతోనే వచ్చిందా? అంటే మన స్వభావంలోనే ఉందా? ఇది మన పరిణామ క్రమంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సమాధానం తెలిస్తే బహుశా మనం కాస్త ఆశ్చర్యపోతామేమో. చూడండి, మన చరిత్రలో చాలా కాలం పాటు మన పూర్వీకులు అంటే హోమోసేపియన్లు ప్రపంచాన్ని రెండు భాగాలుగా చూసేవాళ్లు. సింపుల్, ఒకటి మనం, రెండోది వాళ్ళు. మనమంటే ఎవరు? మన గ్రూప్, మన తెగ, మనకు తెలిసినవాళ్లు. మరి వాళ్ళుంటే మిగిలిన వాళ్ళందరూ, మనకు పరిచయం లేనివాళ్లు, స్ట్రేంజర్స్. చివరికి వాళ్లను బార్బేరియన్స్ అంటే అనాగరికులు అని కూడా అనేవాళ్లు. ఒకప్పుడు మన మనుగడకు ఈ విభజన చాలా అవసరం మరి. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఈ ఆజ్ వర్సెస్ దెమ్ ఫీలింగ్ ఉంది కదా, ఇది మనం కావాలని ఎంచుకున్నది కాదు. మన జంతు పూర్వీకుల నుంచి వారసత్వంగా మనకొచ్చింది. చెప్పాలంటే మన జీన్స్లోనే అది కలిసిపోయింది. దీని అర్థం చేసుకోవాలంటే ఆనిమల్ కింగ్డమ్ను చూస్తే చాలు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ చింపాంజీ కూడా మొత్తం చింపాంజీ జాతి గురించి పట్టించుకోదు. ఏ నత్త కూడా ప్రపంచ నత్తల సంఘం కోసం పనిచేయదు. ఏ సింహం కూడా నేను అన్ని సింహాలకు రాజు కావాలి అనుకోదు. తేనెటీగలు కూడా ప్రపంచ కార్మిక తేనెటీగలారా ఏకం కండి అని స్లోగన్లు ఇవ్వవుగదా. అంటే మనకు తెలియని వాళ్లతో కూడా కలిసి పనిచేయగల మన సామర్థ్యం ఎంత స్పెషలో దీన్ని బట్టి తెలుస్తుంది. సరే, ఇప్పుడు మానవ చరిత్రలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. కాలం గడిచే కొద్దీ సమాజాలు పెద్దగా అయ్యాయి, నిజమే. కానీ ఆ మనం వాళ్ళు అనే గీత మాత్రం అలాగే ఉండిపోయింది. మారిందేంటంటే మనం అనే గ్రూప్ సైజ్ మాత్రమే పెరిగింది, అంతే. ఈ మార్పునొకసారి గమనిద్దాం. స్టార్టింగ్లో హోమోసేపియన్లు చిన్న చిన్న తెగలుగా ఉండేవారు, అదే వాళ్ల మనం. కానీ క్రీస్తుపూర్వం 3000 వచ్చేసరికి ఈజిప్ట్ లాంటి పెద్ద పెద్ద రాజ్యాలొచ్చాయి. అప్పుడు మనమనే కాన్సెప్ట్ చాలా పెద్దదైపోయింది. లక్షల మంది తమను తాము ఈజిప్షియన్లు అనుకున్నారు. అయినా సరే, వాళ్ల రాజ్యానికి అవతలున్న ప్రపంచం మొత్తం వాళ్లకు ఇతరులే, అంటే వాళ్లే. అప్పటి వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉండేదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్లేమనుకునేవారంటే, మన బార్డర్ అవతల అనాగరికులున్నారు, వాళ్లు మనకు తెలియనివాళ్లు, చాలా డేంజరస్. వాళ్ల దగ్గరున్న భూమి వనరుల కోసం తప్ప వాళ్లతో మనకు పనిలేదు. చూశారా, ఈజిప్ట్ లాంటి అడ్వాన్స్డ్ నాగరికతల్లో కూడా తమ ప్రపంచానికి బయటి వాళ్లకి మధ్య చాలా గట్టి లైన్ ఉండేదన్నమాట. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే మనిషి ఆలోచనలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. అసలు వాళ్ళు అనేవాళ్లే లేకుండా ప్రపంచం మొత్తం ఒకటే అనే ఒక విప్లవాత్మకమైన, ఒక రెవల్యూషనరీ ఐడియా మొదటిసారి పుట్టింది. అది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం మొదటి 1000 సంవత్సరాలలో అన్నమాట. ఒక రాడికల్ ఐడియా వచ్చింది. అదేంటంటే మనుషులందరికీ వర్తించేలా ఒకే ఒక యూనివర్సల్ ఆర్డర్, ఒకే వ్యవస్థ ఉండొచ్చు కదా అనే ఆలోచన. అంటే మొట్టమొదటిసారిగా మానవజాతి మొత్తాన్ని ఒకే యూనిట్గా చూడటం సాధ్యమైంది. చెప్పాలంటే గ్లోబలైజేషన్కి ఇదే ఐడియాలజికల్ ఫౌండేషన్ వేసింది. సరే, ఈ కొత్త గ్లోబల్ విజన్ని ముందుకు తీసుకెళ్లినవి ప్రధానంగా 3 శక్తులు. వాళ్ళు ఎవరంటే వ్యాపారులు అంటే మర్చెంట్స్, రాజులు అంటే కాంకరర్స్, మరియు ప్రవక్తలు అంటే ప్రాఫెట్స్. వీళ్ల ద్వారానే ఈ 3 దారులు ఎలా ఏర్పడ్డాయో మనమిప్పుడు చూద్దాం. రైట్, ఈ 3 యూనివర్సల్ ఆర్డర్స్ని స్పష్టంగా చూద్దాం. ఫస్ట్, ఎకనామిక్ ఆర్డర్. దీనిని నడిపింది వ్యాపారులు. వాళ్ల దృష్టిలో ప్రపంచం మొత్తం ఒకే పెద్ద మార్కెట్, అందరూ కస్టమర్లే. సెకండ్, పొలిటికల్ ఆర్డర్. దీని నడిపింది రాజులు, విజేతలు. వాళ్ల దృష్టిలో ప్రపంచం మొత్తం ఒకే ఒక్క సామ్రాజ్యం, అందరూ దాని పౌరులే. ఇక థర్డ్, రిలీజియస్ ఆర్డర్. దీనికి ప్రతినిధులు ప్రవక్తలు. వాళ్ల ప్రకారం ప్రపంచంలో ఒకే ఒక్క నిజముంది, అందరూ దానిని నమ్మేవాళ్లే. సో ఈ 3 గ్రూపులు కూడా మనం వాళ్ళు అనే తేడాను తీసేయాలని చూశాయి. అసలింతకీ ఈ యూనివర్సల్ ఆర్డర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి కొన్ని రూల్స్, కొన్ని నమ్మకాలు. కాని ఇవి కేవలం ఒక ఊరికి, ఒక దేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి వర్తిస్తాయి, అందరూ వీటిని ఒప్పుకుంటారు అనుకునే ఒక సిస్టమ్ అన్నమాట. కానీ ఈ మూడింటిలో ఒక ఆర్డర్ మాత్రం చరిత్రలోనే అతి పెద్ద విజేతగా నిలిచింది.
మిగతా రెండింటికంటే చాలా పవర్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేయబడింది. ఏంటది? గెస్ చేయగలరా? దానికి సమాధానం ఈ మోడర్న్ ఎగ్జాంపుల్లో దొరుకుతుంది. ఆ గొప్ప విజేత మరేదో కాదు, డబ్బు. ఒసామా బిన్ లాడెన్ అమెరికన్ కల్చర్ని, వాళ్ళ మతాన్ని, రాజకీయాల్ని ఎంతగా ద్వేషించినా సరే అమెరికన్ డాలర్లంటే మాత్రం అతనికి చాలా ఇష్టం. అంటే చూడండి, ఎంత పెద్ద సాంస్కృతిక, రాజకీయ తేడాలున్నా డబ్బు వాటన్నిటినీ దాటేసి అందర్నీ కలుపుతుంది. ఇది మనల్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు తీసుకొస్తుంది. దేవుళ్ళు ఫెయిలైన దగ్గర, రాజులు ఓడిపోయిన దగ్గర డబ్బు ఎలా గెలిచింది? మనీకున్న ఈ స్పెషల్ పవర్ గురించి ఆలోచిస్తే ఈ టాపిక్లో ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తాయి.